హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు పెన్ డ్రైవ్లో ఇప్పుడు ఇది పెన్ డ్రైవ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ పెన్ డ్రైవ్ 32 జీబీది. అందులోకి ఫైల్స్ ఈజ్ టు లార్జ్ అని కాపీ కావు సెండ్ కావు ఫ్రెండ్స్. అది మళ్ళీ ఎట్లా కాపీ కావాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఈ పెన్ డ్రైవ్ 32 జీబీ, దీంట్లో ఇప్పుడు ఏం లేవు ఫ్రెండ్స్. ఇప్పుడు దిస్ పీసీకి వెళ్ళి ఇక్కడ ఎస్కే మహేష్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇది నాది ఫోల్డరు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, ఇది ఎంటీగా ఉంది ఫ్రెండ్స్. ఇది మొత్తం 32 జీబీ ఎంటీ ఉంది. ఈ 4 ఏమో ల్యాప్టాప్ సంబంధించినవి ఫ్రెండ్స్. ఇది మన పేరుతో సహా ఉందిగా, ఎస్కే మహేష్ అని జీ అని. ఇది వచ్చేసి ఈ 32 జీబీ పెన్ డ్రైవ్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు దీంట్లో ఏం లేదు, ఎంటీ ఉంది. ఓపెన్ చేసిన ఇందులో ఏం లేదు. ఇప్పుడు ఈ దాంట్లోకి ఈ ల్యాప్టాప్లో ఉన్న వీడియోస్ వీళ్ళకి కాపీ చేయాలి, లేదంటే సెండ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మళ్ళీ దిస్ పీసీకి వెళ్ళి ఇక్కడ లోకల్ డిస్క్ ఈలో ఇందులో ఇప్పుడు 3 వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఇది వచ్చేసి 245 MB, ఇది వచ్చేసి 463 MB, ఇది వచ్చేసి 8 GB ఉంది ఫ్రెండ్స్. ఇది 8 GB ఉంది. అంటే ఈ తక్కువ ఉన్న ఎంబీలు మాత్రం రెండు దీంట్లోకి ఎక్కుతాయి ఫ్రెండ్స్. ఒకసారి నేను చేసి చూపిస్తాను. ఈ లాస్ట్ 8 GB ఉంది కదా, ఇది ఎక్కదు. అంటే ట్రాన్స్ఫర్ కాదు, కాపీ కాదు. అది దేని గురించి ఏందని చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ అనేది ఒకవేళ ఈ మన ల్యాప్టాప్లో ఉన్న వీడియోస్ పెన్ డ్రైవ్లోకి కాపీ పేస్ట్ ఎలా చేయాలి అని అంటే, ఇప్పుడు ఈ ఎస్కే మహేష్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది పెన్ డ్రైవ్. ఇది మనకు దీంట్లో ఇట్లా రైట్ సైడ్లో క్లిక్ చేసి ఇక్కడ కాపీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా కాపీ క్లిక్ చేసి మళ్ళీ ఇందులోకి వచ్చి మళ్ళీ ఇందులో రైట్ సైడ్ క్లిక్ చేసి పేస్ట్ అని నొక్కాలి. పేస్ట్ అని నొక్కితే అట్లా ఈ ల్యాప్టాప్లో ఉన్న వీడియో తక్కువ ఎంబీ ఉంది కాబట్టి ఇందులోకి సేవ్ అవుతుంది. ఈ నెక్స్ట్ది కూడా సేవ్ అవుతుంది. ఇది కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఈ 8 GB ఉన్నది కాదు. అది చెప్తాను ఫ్రెండ్స్. అది అయింది ఫ్రెండ్స్. ఒక వీడియో, ఫస్ట్ వీడియో ల్యాప్టాప్లో ఉన్న వీడియో దీంట్లో అయ్యింది. నెక్స్ట్ ఈ వీడియో ఉంది కదా, మళ్ళీ కాపీ పేస్ట్ చేయకుండా డైరెక్ట్ దీన్ని ఇట్లా నొక్కి పట్టి ఇట్లా డ్రాగ్ చేసి ఇందులోకి ఇట్లా వదిలిపెట్టినా కానీ రెండో వీడియో కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ సెకండ్ 2 వీడియోలు వచ్చినాయి. ఇప్పుడు ఇది మూడో వీడియో ఫ్రెండ్స్. ఇది మూడో వీడియో 8 GB ఉంది కాబట్టి ఇది నువ్వు కాపీ చేసి ఇలా పేస్ట్ చేసిన డైరెక్ట్ ఇంతకుముందు ఒక వీడియో, ఈ వీడియో డైరెక్ట్ ఇట్లా డ్రాగ్ చేసి ఇందులో వదిలిపెట్టినా కదా, ఇప్పుడు డ్రాగ్ చేసిన ఇట్లా ఇందులో వదిలిపెడితే ఏమొస్తుంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ద ఫైల్ 03 is too large for the destination file system అని చూపిస్తుంది. మళ్ళీ సైజ్ కూడా 8 GB అని చూపిస్తుంది. మనకేమో 32 GB ఉంది పెన్ డ్రైవ్. 8 GB వరకు అంటే ఇది 253 ఇది ఒక 1 GB వేసుకోండి. అంత కూడా కదా, ఇది ఒక 1 GB, ఇది ఒక 9 GB వేసుకోండి. 10 GBగా మొత్తం 3 వీడియోలు. కానీ మనకు 32 GB ఉంది. ఈ తక్కువ ఉన్న ఎంబీ 2 ఎక్కినాయి కానీ ఈ పెద్ద ఉన్న ఫైల్ సైజ్ అనేది ఎక్కలేదు. అది దేని గురించి అంటే, సరే మనం ఇట్లా డ్రాగ్ చేసినాం రాలేదు. ఒకవేళ కాపీ పేస్ట్ చేస్తే ఏమైనా వస్తుందేమో ట్రై చేద్దాం. కాపీ, నెక్స్ట్ ఇక్కడ పేస్ట్, అదైనా సేమ్ అదే చూపిస్తుంది ఫ్రెండ్స్. అది అట్లా రావట్లేదు. అందుకు ఇప్పుడు ఇది ఫార్మాట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఫార్మాట్ చేసి కొంచెం సెట్టింగ్ ఉంటుంది, సెట్టింగ్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎస్కే మహేష్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్. ఇది దిస్ పీసీకి వెళ్తున్నా. తర్వాత ఎంటీది ఇదేగా ఫ్రెండ్స్ మనది పెన్ డ్రైవ్లోకి కొంచెం ఉంది. అంటే 2 వీడియోలు ఎక్కించిన వాటి కొంచెం ఉంది. దీన్ని వచ్చేసి మనం ఫార్మాట్ చేయాలి ఫ్రెండ్స్. ఫార్మాట్ అంటే రైట్ క్లిక్ చేసి దీంట్లో ఫార్మాట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఫార్మాట్ క్లిక్ చేసి ఇక 2 సెట్టింగ్లు ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఉన్న కెపాసిటీ అనేది 30 GB వరకు ఉంటుంది. అంటే ఆల్రెడీ 29 వరకు ఉంది. ఈ ఫైల్ సిస్టంలో ఇది క్లిక్ చేసి ఇక్కడ NTFS అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ NTFS అది క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ లొకేషన్ అనేది
డిఫాల్ట్ ఆల్ లొకేషన్ సైజ్ అని ఇక్కడ నొక్కాలి. ఈ రెండు చేంజ్ చేసి ఆ తర్వాత స్టార్ట్ బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు దీంట్లో ఉన్న పెన్ డ్రైవ్లో ఉన్న వీడియోస్ అయినా ఫైల్స్ అయినా ఎలాంటివైనా కానీ మొత్తం ఆల్ డిలీట్ అవుతుంది. మనకు ఆ పెన్ డ్రైవ్లో ఏమన్నా అవసరం ఉన్నవి ఉంటే మళ్ళీ ల్యాప్టాప్లోకి ఎక్కించుకున్న తర్వాత అప్పుడు ఫార్మాట్ చేయాలి. ఓకే చేసినాం. ఇక్కడ సైడ్లో మొత్తం ఫార్మాట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఫార్మాట్ అయింది. ఇక్కడ ఫార్మాట్ కంప్లీట్ అని చూపిస్తుంది. ఓకే బటన్ నొక్కినాం. రిఫ్రెష్ చేసి ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఏం లేదు ఫ్రెండ్స్, ఖాళీగానే ఉంది. ఇప్పుడు ఆ 3 వీడియోలు అంటే ఆ 2 వీడియోలు ఎక్కినాయి కానీ ఆ ఒక్క వీడియో ఎక్కలేదు కదా. మళ్ళీ ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఫార్మాట్ చేసినాం కదా, మళ్ళీ దిస్ పీసీకి వెళ్ళి లోకల్ డిస్క్ ఈలోకి వెళ్ళి ఇక్కడ ఈ 3 వీడియోస్ ఇవేగా ఫ్రెండ్స్, ఈ 3 వీడియోస్ అనేది ఈ ఫస్ట్ 2 ఎలాగో ఎక్కినాయి, ఇది ఒక్కటి ఎక్కలే కదా. ఇది ఒక్కదాన్ని జస్ట్ ఇట్లా డ్రాగ్ చేసిన ఫ్రెండ్స్ ఇందులోకి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కుతుంది చూడండి. అదే ఫైల్ సైజ్ అనేది చేసాం కదా, ఫార్మాట్లోకి వెళ్ళి ఆ 2 సెట్టింగ్స్ చేసుకుంటే ఎలాంటి పెన్ డ్రైవ్స్కి అయినా కానీ ఇట్లా అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ చిన్న ట్రిక్ తెలియక పెన్ డ్రైవ్ ప్రాబ్లం అయిందేమో, పెన్ డ్రైవ్ రిపేర్ వచ్చిందేమో అని టెన్షన్ పడకండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ పెన్ డ్రైవ్ వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి మొత్తం ఎక్కిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎక్కింది ఫ్రెండ్స్, మొత్తం వీడియో ఎక్కింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.